హాయ్ అండి, అందరికీ నమస్కారం. మనం ఈ వీడియోలో 365 ఒత్తులు ఎలా చేసుకోవాలి, ఎప్పుడు చేసుకోవాలి, అలాగే ఎవరు వెలిగించాలో తెలుసుకుందాం. ఈ మధ్యకాలంలో అందరూ రెడీమేడ్ ఒత్తులనే వాడుతున్నారు, కానీ ఎవరూ చేయట్లేదు. మనం మన చేతులతో చేసిన ఒత్తులు వాడటం వల్ల మనకు తృప్తి, పుణ్యం రెండూ లభిస్తాయి. ముందుగా ఈ 365 ఒత్తులు ఎలా చేసుకోవాలంటే, మనం కొంచెం పత్తిని సేకరించి దానిలో నలకలు మట్టిని తీసివేసి శుభ్రపరచుకోవాలి. ఆ తర్వాత ఒకరోజు ఎండలో పెట్టుకోవాలి. ఎండలో పెట్టుకున్న పత్తిలో విత్తనాలు తీసేసుకోవాలి. విత్తనాలను మనం కార్తీక మాసంలో తీయకూడదు. విత్తనాలు తీసిన పత్తితో మాత్రమే ఒత్తులు చేసుకోవాలి. ఒత్తులు చేసుకోవడానికి విభూతి కానీ బియ్యపిండి కానీ ఉపయోగించవచ్చు. నేనైతే విభూతిని ఉపయోగించాను. విభూతి కానీ బియ్యపిండి కానీ వాడటం వల్ల పత్తి నుంచి పోగు అనేది సన్నగా వస్తుంది. ఒత్తులు చేసేటప్పుడు మనం ఓం నమః శివాయ మంత్రాన్ని జపిస్తూ ఒత్తులు చేసుకోవాలి. అలా జపించడం వల్ల మన మనసు నిమగ్నమై ఉంటుంది. ఉదయం స్నానం చేసిన తర్వాత మాత్రమే ఒత్తులు చేసుకోవాలి. ఏమైనా అంటు కానీ ముట్టు కానీ ఉన్న రోజుల్లో ఒత్తులు చేసుకోకూడదు. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా సన్నని దారంలాగా లాగుతూ పోగులను చేసుకోవాలి. పోగులను చేసుకున్న తర్వాత మనం ఏ విధమైన కత్తెర కానీ బ్లేడ్ కానీ వినియోగించకూడదు. చేతులతోనే తుంపుకోవాలి. కాబట్టి మనకు ఎంతవరకు అయితే తుంపుకోగలమో అంతవరకు మాత్రమే పోగులు చేసుకోవాలి. నేనైతే చేతికి చుట్టుకొని 11 పోగులుగా పోసుకొని 11 పోగులను ఒక దారంలాగా చేసుకొని ఆ దారాన్ని తుంచుకొని ఒక్కో ముక్కకి 11 దార పోగులు ఉంటాయి. కాబట్టి మొత్తం అవి 11 ఒత్తులు. అలాగా 11 భాగాలు చేసుకొని 11 11 121 అలా 3 దార పొగలుగా చేసుకొని మొత్తం 365 ఒత్తులకు సమం చేసుకున్నాను. అలాగే ఈ ఒత్తులను యజమానస్య అంటే కుటుంబం పెద్ద వెలిగించాలి. ఆయన వెలిగిస్తే కుటుంబం మొత్తానికి పుణ్యం చేకూరుతుంది. ఎక్కడైనా మనకి ధర్మపత్ని సమేతస్య అంటారు, కానీ ధర్మపతి సమేతస్య అనరు కదా. కాబట్టి కుటుంబం పెద్ద మాత్రమే వెలిగించాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.